హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య అఫీషియల్. ఈరోజు సండే కదండి, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఫిష్ మార్కెట్ కండి. ఈరోజు సండే, నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు కదండి మనకి. ఓన్లీ సండే వస్తే చికెను మటనేనా, ఇలా ఫిష్లు అవి కూడా తిని ట్రై చేయాలి కదా. అండ్ నేనైతే ఈ ఫిష్ మార్కెట్కి వెళ్ళానండి. ఇది ఎక్కడంటే కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడికి విజిట్ చేశాను. అండ్ ఇక్కడ అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి. చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు, చెరువు చేపలు, సముద్రం చేపలు, అండ్ చిన్న చిన్న రొయ్యలు, చిన్న రొయ్యల నుంచి టైగర్ ప్రాన్స్, అన్ని రకాల రొయ్యలు అండ్ క్రాబ్స్, మీకు ఎలాంటి ఫిషెస్ కావాలని ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బల్క్లో కూడా వెళ్ళిస్తున్నారు. నాకైతే ఈ ఫిష్ మార్కెట్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యానండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇన్ని రకాల చేపలు అయితే చూస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇక్కడికి వెళ్ళడం. అండ్ లైవ్ రొయ్యలండి. మీరు ఎప్పుడైనా లైవ్ రొయ్యలు అప్పుడు డిసప్పాయింట్ అవుతాం. సో మనం ఇలా లైవ్ రొయ్యలు కొనుక్కొని అది వండుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటుంది. అండ్ ఇక రొయ్యల్ని పోగులు పోగులుగా వేసి అమ్ముతున్నారు. ఇంక ఇవే కాదండి, ఇవి కేజీ వచ్చేసి 250 అలా చెప్తున్నారు. ఇవి సైజులు బట్టి అయితే అమ్ముతున్నారు. అండ్ చెరువు చేపలు చూడండి, చాలా పెద్ద పెద్ద చేపలు. ఇది పాలసొర, కవ్వాలు, కానాగడతలు, పాంప్లెట్స్, అన్ని రకాల చేపలు ఉన్నాయండి. ఇలా మనం పెద్ద పెద్ద చేపలు కొనుక్కోలేని వాళ్ళు ఇలా ముక్కలు కట్ చేసి కూడా అమ్ముతున్నారండి. ఇవి కోనాలు, వంజరాలు, అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఇక్కడికి వెళ్ళి. ఇంకా టైగర్ ప్రాన్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇప్పుడే ఫ్రెష్గా వచ్చాయండి, వాళ్ళు తీసి అక్కడ వంపుతున్నారు. చూడండి ఎంత పెద్ద పెద్ద టైగర్ ప్రాన్స్. అండ్ ఇవి చూడండి ఎర్రగుల్లి విందులు అంటారు కదా, అవేనండి. చాలా బాగున్నాయి కదా రొయ్యలు. ఇక్కడ మెయిన్ అయితే రొయ్యలు అండి, చాలా ఎక్కువగా రొయ్యలు ఉన్నాయి, అన్ని రకాల రొయ్యలు. అండ్ ఈ రొయ్యలు చూడండి, బ్లూ కలర్ రొయ్యలు చాలా సర్ప్రైజింగ్గా ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం బ్లూ కలర్ రొయ్యలు చూస్తున్నాను. అండ్ క్రాబ్స్ చూడండి, బుడ్డి బుడ్డిగా నడుస్తున్నాయి. ఎన్ని రకాల క్రాబ్స్ ఉన్నాయో ఇలా కట్టేసి, అవి కూడా లైవ్లోనే ఉన్నాయి. అండ్ ఫైనల్గా మై ఫేవరెట్ కొర్రమేనండి. చూడండి, కొర్రమీన చేపను చూసి చాలామంది భయపడతారు. అండ్ లైవ్ అయితే ఇంకా భయపడతారు. అలా లైవ్లో ఉండి అసలు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు, జారిపోతున్నాయి. కొర్రమీన వచ్చేసి కేజీ 650 చెప్తున్నారు. అండ్ బార్గింగ్ చేస్తే కొంచెం అమౌంట్ అయితే తగ్గిస్తారు, కానీ 650 ఎక్కువే కదండి. అండ్ కొర్రమీను తర్వాత ఇంకా చిన్న చిన్న కొర్రమీన్లు కూడా ఉన్నాయి. అన్ని రకాల కొర్రమీన్లు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ చేప వచ్చేసి చెరువు చేప అంట, 15 కేజెస్ అంట. పక్కనున్న పర్సన్ అయితే తీసుకున్నారు. చూడండి, ఇవి చిన్న చిన్న చేపలు. ఇది చాలా పెద్ద చేప అండి, 15 కేజెస్ ఉంది. ఆవిడైతే పట్టుకోలేకపోతుంది అసలు. ఇలా లైవ్లో తీసి మనకు అమ్మేస్తారండి. చూడండి, కవర్లో వేసేస్తున్నారు. అండ్ మనం ఇక్కడ ఎక్స్ట్రాగా మనీ పే చేసి వాటిని చేయించుకోవాలి. చాలామంది అనుకుంటారు ఇలా తీసుకుంటే మనం చేసుకోలేం కదా అని. అలాంటి ప్రాబ్లం ఏంటి లేదండి. వీళ్ళు వెనకాతలే ఇలా చేపల్ని చేసిస్తున్నారు. కొంచెం ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి కదండి. నేనైతే ఎక్కువ కొర్రమీనకే తీసానండి వీడియో. చూడండి, లైవ్ కొర్రమీన్లు ఎగిరిపోతున్నాయి అవైతే. అండ్ ఫైనల్గా క్రాబ్స్ అండి. క్రాబ్స్ ఎంతమందికి ఇష్టం అండి? ఇలా లైవ్ క్రాబ్స్ చూస్తే వాటిని కట్టేశారండి. ఎందుకంటే అవి పట్టుకుంటే మళ్ళీ వదలవు కదా అని చెప్పి ఆ డబ్బాలో పెట్టేసి తాడులతో అయితే కట్టేశారండి. ఇలా చాలా రకాల పీతలు అండి, చిన్న చిన్న పీతలు, పెద్ద పెద్ద పీతలు, అండ్ కలర్ పీతలు, అన్ని రకాల పీతలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని రకాల పీతలు. అండ్ మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కన్నా ఇది చిన్నదేనండి. కాకపోతే అక్కడ లేని వెరైటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఓన్లీ సముద్రం చేపలే ఉంటాయి. ఇక్కడైతే చెరువు చేపలు, అన్ని చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఓన్లీ మార్కెట్ సండే మాత్రమే ఉంటుందండి. ఇంకెప్పుడు ఓపెన్లో ఉండదు, ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. సండే మాత్రం ఓపెన్లో ఉంటుంది. అండ్ దీని అడ్రస్ అయితే ప్రాపర్గా ఎవరికి తెలియదండి. అందరూ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అంటారు, కానీ దాని ప్రాపర్ అడ్రస్ అయితే తెలీదు. ఇది ఎక్కడంటే సెంట్రల్ పార్క్ ఉంది కదా, ఆ సెంట్రల్ పార్క్ ఆపోజిట్లో అయితే పోలమాంబ ఫిష్ మార్కెట్ అని ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ అన్ని రకాల చేపలు అయితే ఉంటున్నాయి. అండ్ చూడండి, ఇది కోనము. ఈ కోనం మనం కొనుక్కోలేము, అంత పెద్ద కోనం కొనుక్కొని ఏం చేస్తాం. సో వీళ్ళైతే ఇలా కట్ చేసి పావు కేజీ, కేజీ, అర కేజీ అలా అమ్ముతున్నారు. పెద్ద పెద్ద చేపలండి. మీకు ఎలాంటి చేపలు తినాలనుకున్నా ఇక్కడికి వెళ్ళి ఇలా కట్ చేసిన ముక్కలు కూడా కొనుక్కోవచ్చు. ఇంకా నాలాగా ఫిష్ ఫుడ్ లవర్స్కి అయితే పండగేనండి ఇక్కడికి వెళ్ళి చేపలు కొనుక్కోవడం అనేది.
అండ్ చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ లేని వెరైటీ అంటూ లేదండి, అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు బల్క్లో కూడా అమ్ముతున్నారు. ఒకసారి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, తప్పకుండా మీకైతే ఈ ఫిష్ మార్కెట్ నచ్చుతుంది. అండ్ చిన్న 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 చేపలండి, చాలా బాగున్నాయి కదా. నాకైతే ఇలా ఇన్ని రకాల చేపలు చూడడం ఫస్ట్ టైం అండి. చాలా బాగున్నాయండి, బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతే, బాయ్ బాయ్. ఇక్కడేనండి వాళ్ళు చేసి ఇస్తారు. ఎక్స్ట్రా 20 రూపీస్ 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు చేప సైజ్ బట్టి. అండ్ ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.